అనుకుని ఛానల్ మొదలుపెట్టాను. నువ్వే నడిపించాను మరి, నువ్వే ఆడియన్స్ మిత్రులు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేటట్టు. ఒక పురాణ కథ ప్రకారం ఇంద్రుడు అధిక అహంకారంతో ఉన్నాడు. ప్రజలు వర్షానికి, భూమి సారవంతతకు ఇంద్రుడి ఆశీర్వాదం అవసరం అని భావించారు. అయితే శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ చెప్పారు, ఇంద్రుడిని కాదు, మనం గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. ఎందుకంటే అది మనకు నీరు, ఆహారం ఇస్తుంది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి భారీ వర్షాలు కురిపించాడు. శ్రీకృష్ణుడు తన చిన్న వామన చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి అందరినీ కాపాడాడు. ఈ సంఘటనలో ప్రజలు కొత్త ఆశలను నింపుకుని పాత ఆచారాలను మార్చుకున్నారు. భోగార్థం పాత అలవాట్లను, దుష్ట ఆలోచనలను కాల్చివేసి కొత్త జీవితాన్ని ఆహ్వానించడం. అందుకే ఈ రోజు ప్రజలు పాత వస్తువులను వాడి భోగ మంటలు వేస్తారు. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. ఈ రోజు ప్రకృతి, పంటలు, రైతులు కొత్త సంతోషంతో పండుగ జరుపుకుంటారు. ఒక పురాణ కథ ప్రకారం సూర్యుడు తన కొడుకు శనిదేవుని వద్దకు వెళ్లి పాపాలను మాఫీ చేయమని కోరాడు. సూర్యుని పుణ్యశక్తితో ఈ రోజున పాపాలు తొలగపోతాయి అని నమ్మకం. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే రైతులు కొత్త